శుభోదయం. ఈనాటి విశేషం అగ్ని సావర్ణిక మన్వాది, అలాగే కుశగ్రహణం. అగ్ని సావర్ణిక మన్వాది మన్వాదులలో ఒకటి. మన్వాదులన్నీ 14 ఉన్నాయి. వైవస్వత మన్వంతరే అని ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఇది 7వది. అంటే 14 మనువులలో 7వ మనువుకు సంబంధించిన కాలంలో ప్రస్తుతం మనం జీవిస్తున్నాం అని మన భారతీయ సంప్రదాయం తెలియజేస్తుంది. రౌచ్య భౌచ్య మనువాదులు రాబోయే కాలంలో ఉన్నాయి. మనం చెప్పుకునేటటువంటి ఏనుగు మొసలి కథ, ఒక నదిలో మడుగులో ఏనుగు దిగడం, మొసలి పట్టుకోవడం, గజేంద్ర మోక్షం కథ 4వ మనువు కాలంలో అయినట్లుగా భాగవతం వర్ణిస్తుంది. ఇలా చూస్తే ఈరోజు మనకు అగ్ని అనే సావరణి ఆయన యొక్క కాలం ప్రారంభమైనది అని పంచాంగం చెప్తుంది. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క మనువు నియంత్రణలో ఈ కాలమంతా కూడా కొనసాగింపబడుతుంది. ఆ కాలానికి సంబంధించి సప్తఋషులు వేరే ఉంటాడు, ఇంద్రుడు వేరే ఉంటారు. పౌరాణిక ప్రపంచం ఎంత మన ముందు తెలియజేస్తుంది అంటే అనంతమైన విద్య అంతా కూడా అది అలా ఉండగా, దానితో పాటు 2వ విశేషం ఈరోజు కుశగ్రహణం అంటుంది సంప్రదాయం. నభో మాసస్య దర్శేతు శుచిర్దర్భానుపాహరేత్ అంటూ ధర్మసింధు ఒక నియమం సూచిస్తుంది. ఈ శ్రావణ మాసానికి నభోమాసం అని వైదికపరమైనటువంటి పేరు చెప్పుకున్నాం కదా అనేక మార్లు. అలా ఈ నభోమాసంలో దర్శ అంటే అమావాస్య తిథి నాడు మాత్రమే దర్భలను సేకరించాలి. దర్భ అంటే మనం చేసేటటువంటి అనేక కర్మలలో అవి పౌరాణికపరమైనవి కావచ్చు, లేదా పూర్వపక్షమైనవి కావచ్చు, అపరపక్షమైనవి కావచ్చు. అంటే శుభకర్మలు కావచ్చు, అశుభకర్మలు కావచ్చు. సర్వవిధ కర్మల నిర్వహణలో కూడా దర్భను మనం వినియోగిస్తాం. అంటే పొడుగా ఉండేటటువంటి కర్ర పుల్లలాగా, సన్నగా ఉండేటటువంటి గరికె పుల్లలాగానో గరికె పూసలాగానో అంటూ ఉంటామే, ఆ గడ్డి లాంటిది దానికి దర్భ అని పేరు. పవిత్రం వై దర్భా అంటుంది సంప్రదాయం, వేదవాంగ్మయం. ఈ కర్మ చేసే సమయంలో కర్మాధికారి తన చేతికి ఆ దర్భ ఉంగరాన్ని పెట్టుకుంటాడు, పవిత్రవంతుడు అవుతాడు. యద్దర్భైరవ ఉత్పనాతి యా ఏవమేధ్య యజ్ఞియా సదేవ ఆపహ తాభిరేవైనా ఉత్పనాతి అంటూ వేదవాంగ్మయం నీటిలో నుంచి దర్భ ఎలా పుట్టిందో ఒక చక్కని కథను తెలియజేస్తుంది. అలాగే పౌరాణిక వాంగ్మయం కూడా మరి ఒక కథను చెబుతుంది. పౌరాణిక వాంగ్మయాన్ని అనుసరించి హిరణ్యకశ్యపుడిని సంహరించే సమయంలో శ్రీమన్నారాయణమూర్తి ధరించినటువంటి స్వరూపము, ఆ ఉగ్రనారసింహ స్వరూపము, ఆయన శరీరంలో ఉండే రోమములు, జూలు, వాటిలో నుంచి దర్భ జన్మించింది అని ఒక కథ ఉండగా, మరి ఒక కథ వరావతారాన్ని ధరించినటువంటి శ్రీమన్నారాయణమూర్తి హిరణ్యాక్షుని సంహరించి ఈ భూమిని ఆ నీటిలో నుంచి ఇలా పైకి ఉద్ధరించాడు. అనేక మంది రాక్షసులను సంహరించాడు. ఆ వరాహావతారం ధరించినప్పుడు శ్రీమన్నారాయణ శరీరంలో ఉండేటటువంటి రోమములు కొన్ని నేలపైన పడి వాటిలో నుంచే దర్భ పుట్టింది అని కూడా పౌరాణిక ప్రపంచాలు మరో కథ చెబుతాయి. వీటితో పాటుగా ఇంద్రుడు వృత్రాసురుడు అనే రాక్షసుని సంహరించినప్పుడు అతడి శరీరంలో నుంచి కొంత రక్తం నేలపైన పడింది, సముద్రంలో పడింది. ఆ సముద్రంలో నుంచే కొట్టుకు వచ్చినటువంటి రెల్లు దర్భగా రూపం పొందింది. అత్యంత పవిత్రమైనటువంటి ఆ వజ్రాయుధం, దధీచి వెన్నెముక, అలాగే సముద్రపు నురుగా బ్రహ్మ తేజస్సుతో ఉండేటటువంటి వృత్రాసుని రక్తం, ఈ మూడింటి మేళదింపు వలన దర్భ పుట్టింది అని కూడా వేదం ఒక కథ చెబుతుంది. ఆ దర్భని ఆయుధాలుగా స్వీకరించినటువంటి కృష్ణుని వంశీకులంతా కూడా, యదు వృష్ణి భోజకాంధక వంశీకులంతా కూడా భాగవతంలో కృష్ణ నిర్యాణానికంటే పూర్వం ఆ దర్భలతో కొట్టుకుని మరణిస్తారు. యదుకులమంతా కూడా దర్భల కారణంగా నాశనం అవుతుంది. ఈ దర్భకు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి దుష్ట కిరణములను నిరోధించే శక్తి ఉంది. గ్రహణం వచ్చినప్పుడు కూడా అందుకే దర్భలు వేస్తాం. దర్భలు పవిత్రవంతమైనవి. ఆ దర్భలను అన్ని కర్మలలో అనుసరించే సందర్భాలలో వినియోగించే నిమిత్తమై
ఈరోజు మాత్రమే సేకరించాలి, సంవత్సరంలో ఈరోజు మాత్రమే, ఈరోజు రేపు కూడా దీనికి మనకు పరిమితి ఉంటుంది అంటుంది ధర్మసింధు. ఇవి ఈనాటి విశేషాంశాలు. అగ్ని సావర్ణిక మన్వాది, అలాగే కుశగ్రహణం.